హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 14 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్కి ఒక విజ్ఞప్తి అండి. మీరు యాప్ కోసం సెర్చ్ చేస్తున్నారు, ప్లేస్టోర్లో యాప్ కొరకు సెర్చ్ చేయకండి. మాకు యాప్ లేదు, వెబ్సైట్ ఉంది, T1academy.in అనే వెబ్సైట్. మీరు సింపుల్గా మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి T1academy.in అని టైప్ చేస్తే మా వెబ్సైట్ వస్తుంది. చాలామంది యాప్ గురించి అడుగుతున్నారు. యాప్ అనేది లేదు, ఓన్లీ వెబ్సైట్లో మాత్రమే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, తెలుగు మీడియం అభ్యర్థులకు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఇద్దరికీ కూడా టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరేంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో చూడండి, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అని ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇలాంటి ఉండదు. సో సింపుల్గా మీరు టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీరు వెళ్ళొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకొని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డే 2025? ఆప్షన్ ఏ, కంట్రోలింగ్ గ్లోబల్ పాపులేషన్. ఆప్షన్ బి, ఎంపవరింగ్ యంగర్ people to create the families they want in a fair and hopeful world. Option C, commemorating 5 billion day. Option D, curbing population growth for a sustainable future. ఏంటండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ పాపులేషన్ డే 2025 మనము జూలై 11న సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన థీమ్ ఏంటి? ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫేర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. ఓకే, సో లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ ఏ గ్రూప్ ఆఫ్ 12 historic forts showcasing Maratha military architecture was added to the UNESCO World Heritage List during the 47th session 2025. Okay, these forts are spread across which Indian states అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, మహారాష్ట్ర అండ్ గోవా. ఆప్షన్ బి, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఆప్షన్ సి, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. ఆప్షన్ డి, మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ ఏమున్నాయి? అస్త్రా మిసైల్ న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా RHO వన్ హార్న్ రైనోకి సంబంధించినటువంటి RHODIS ఇండియా అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఆపరేషన్ శివ 2025 న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా కమైర్ రోగ్ సైట్స్ అనేటి న్యూస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. ఓకే, ఇండియాస్కి సంబంధించిన మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఏదైతుందో వాటిపైన ఫస్ట్ టైం గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు. ఎప్పుడు అండ్ ఏ థీమ్ మీద అనేది చూద్దాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రోడ్ మ్యాప్ ఇన్ AI ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్. అదేవిధంగా TNKET ప్రోగ్రామ్ న్యూస్లో ఉండడం జరిగింది. 4 members టు రాజ్యసభ. సో మనకి రాజ్యసభకి ప్రెసిడెంట్ గారు 4 మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేస్తారు ఏంటనే చూద్దాము. నెక్స్ట్, సోనాలి మిశ్రా అపాయింటెడ్ ఫస్ట్ ఉమెన్ DG ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసి, ఇండియా లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. సో చూద్దాము, ఆపరేషనల్ ఫైర్ ట్రయల్. ఓకే, ఏంటనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి అస్త్రా మిసైల్ని రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో మనకి బేసిక్గా మిసైల్స్లో టైప్స్ ఉంటాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా అంటే భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించేటువంటి మిసైలా, ఆకాశం నుంచి ఆకాశంలోనే ప్రయోగించేటువంటి మిసైలా, ఆకాశం నుంచి జలంతర్గా అంటే జలాల్లోకి ప్రవేశించేటువంటిదా. సో అలా టైప్స్ ఉంటాయన్నమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి, సర్ఫేస్ టు వాటర్ అని చెప్పేసి, వాటర్ టు సర్ఫేస్ అని ఇలా టైప్స్ ఉంటాయి. సో ఈ అస్త్రా మిసైల్ వచ్చేసి మనకి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే, గాల్లోనే ప్రయోగించడం జరుగుతుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 70 kilometers వరకు ఉంటుంది. వెపన్, అస్త్రా అంటే మీనింగ్ ఏంటి? వెపన్. సో దీన్ని రీసెంట్గా DRDO వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ ఇండియా, మనకైతే ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అదేవిధంగా DRDO వాళ్ళు సక్సెస్ఫుల్గా సుఖోయ్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో ఆ సుఖోయ్ ఫైటర్ జెట్కి అనుసంధానించి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? ఒడిశా కోస్ట్లో. సో దీని యొక్క మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే దీని యొక్క స్పీడ్ అండి. సో Mach 4 దాదాపుగా ధ్వని కంటే 4 రెట్లు
ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు మ్యాక్ 4. ఓకే, సో ఎంతవరకు 5555 km/h వరకు చేరే ఛాన్సెస్ ఉన్నాయి. సో బియాండ్ విజువల్ రేంజ్లో ఈ మిసైల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. సో ఎవరు కండక్ట్ చేశారు టెస్ట్? బేసిక్గా డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో ఏ ఫైటర్ జెట్కి? సుఖోయ్ MK-1కి. ఓకే, ఒడిశా ఆఫ్ కోస్ట్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్లో భాగంగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, రేంజ్ వచ్చేసి అంటే బియాండ్ నెక్స్ట్ లెవెల్ రేంజ్ అనమాట, 100 km. సో మ్యాక్ 4. ఓకే, సో మనందరికి తెలుసు ఇది ఇప్పుడు సూపర్ సోనిక్ మిసైల్. మనకి సోనిక్ మిసైల్, సూపర్ సోనిక్ మిసైల్, అదేవిధంగా హైపర్ సోనిక్, సబ్ సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి అనేది గత కరెంట్ అఫైర్స్లో బాగా తెలుసుకోవడం జరిగింది. సో మ్యాక్ 2 ఏదైతే ఉంటుందో, మ్యాక్ 2 స్పీడ్ ఉన్నట్లయితే దాన్ని సూపర్ సోనిక్ మిసైల్గా పేర్కొనడం జరుగుతుంది. మ్యాక్ 5 ఉంటే హైపర్సోనిక్ మిసైల్గా, మ్యాక్ 5 కంటే ఎక్కువగా ఉంటే హైపర్సోనిక్ మిసైల్గా చేయడం జరుగుతుంది. మ్యాక్ 1 కంటే అంటే ధ్వని కంటే తక్కువ వేగం ఉంటే దాన్ని సబ్సోనిక్ మిసైల్గా పేర్కొనడం జరుగుతుంది. ధ్వనితో సమానంగా ప్రయాణించినట్లయితే, అదే స్పీడ్తో ప్రయాణించినట్లయితే దాన్ని సోనిక్ మిసైల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటిది, మనకి మ్యాక్ 4 ఉంది కాబట్టి దీన్ని సూపర్ సోనిక్ మిసైల్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఆల్టిట్యూడ్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 20 km వరకు. సో గైడెన్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ మిడ్ కోర్స్ ప్లస్ టర్మినల్ హోమింగ్ కేపబిలిటీ వచ్చేసి ఆల్ వెదర్ డే అండ్ నైట్ ఆపరేషన్స్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మేజర్గా సిగ్నిఫికెన్స్ ఏంది, మన యొక్క ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్కి ఇది బలాన్ని చేకూర్చడం జరుగుతుంది. ఇండిజినస్ ఎయిర్ సుపీరియారిటీ. సో దీంట్లో భాగంగా ఇలా ఇండిజినస్గా అంటే దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటి ఏవైతే ఇలాంటి మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మనం అదర్ కంట్రీస్, ఫారెన్ కంట్రీస్లో ఉన్న ఏదైతే రాకెట్ సిస్టమ్స్ కానీ మిసైల్ సిస్టమ్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైన్గా ఉండేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి RH4DIS సిస్టమ్. సో అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ RH4DIS 1 హార్న్ రైనోస్కి సంబంధించినటువంటి DNA శాంపిలింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి, అదేవిధంగా వైల్డ్ లైఫ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, పోచింగ్, హంటింగ్, ఇలాంటి వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి RH4DIS ఇండియా ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరితో భాగస్వామ్యం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అదేవిధంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా, అదేవిధంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో సంయుక్తంగా ఈ RH4DIS అంటే DNA శాంపిలింగ్ ఏదైతే ఉంటుందో DNA శాంపిలింగ్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ క్రైమ్ని తగ్గించడం కోసం అని చెప్పేసి, పోచింగ్, హంటింగ్ లాంటివి. ఓకే, సో మనకి తెలుసు 1 హార్న్ రైనోస్ ఎస్పెషల్గా అస్సాంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాజిరంగా నేషనల్ పార్క్ దీనికి మేజర్గా హబ్. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కూడా మనకి 1 హార్న్ రైనోస్ అనేవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఒకప్పుడు 1980లో కేవలం 1500 వరకు మాత్రమే 1 హార్న్ రైనోస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత 4014కి పెరగడం జరిగింది. ఎప్పుడు 2022 కల్లా. సో ఎంతవరకు 167% ఇంక్రీజ్ అనేది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 1 హార్న్ రైనోస్ చాలా భారీగా, అంటే రైనోస్ జాతికి చెందిన వాటిలలో 1 హార్న్ రైనోసే చాలా ఎక్కువగా బరువైనవిగా అండ్ ఒంటి కొమ్మిని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, మీరు అందరు కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ కెరటిన్ ఏదైతే ఉంటుందో, మనకి హెయిర్లో ఉండేటువంటి కెరటిన్ ఇక్కడ దీనికి ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఎయిర్గా ఉండేటువంటి ఏదైతే ఉందో అది ఒక కొమ్ముగా, ఒంటి కొమ్ముగా మారడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో చూద్దాం. అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బిగిన్స్ DNA ప్రొఫైలింగ్ ఆఫ్ రైనో హార్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క DNA ప్రొఫైలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు? జెనెటిక్ డేటా ఇంటిగ్రేటెడ్ ఇంటూ RH4DIS ఇండియా డేటాబేస్ టు కాంబాట్ వైల్డ్ లైఫ్ క్రైమ్. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2016లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, RH4DIS సిస్టమ్ ఇండియా. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి బేసిక్గా మనకి 2016లో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు DNA ప్రొఫైలింగ్ కూడా దీనికి లింక్ చేయడం వల్ల ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది. సో పార్ట్నర్స్ ఎవరు? ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ, ఓకే, రైనో రేంజ్ స్టేట్స్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా వాళ్ళు సంయుక్తంగా ఈ RH4DIS అంటే రైనోస్ DNA శాంప్లింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని లీడ్ చేయడం జరుగుతుంది. సో సపోర్ట్ సైంటిఫిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్
ఎయిడ్ ఇన్ టెక్నికల్ మేనేజ్మెంట్ ఇండియాస్ రైనో పాపులేషన్. సో ఇండియా వన్ హార్న్ రైనోకి సంబంధించినటువంటి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్కి సంబంధించి మనకు తెలుసు ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, నియర్ థ్రెటెండా, ఎక్స్టింక్షనా, వైల్డ్ ఇన్ ఎక్స్టింక్షన్ అని చెప్పేసి కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ వన్ హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ హార్న్ రైనోస్ వచ్చేసి వల్నరబుల్ స్టేటస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్ స్పీసీస్ ఏదైతే ఉందో అపెండిక్స్ 1లో ఉంది. ఓకే, సో ట్రేడ్ పరంగా కూడా చాలా హై ప్రొటెక్షన్ స్టేజ్లో ఉంది. ఓకే, ఎక్కువగా అస్సాం, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లలో కూడా మనకి తరచుగా కనిపించడం జరుగుతాయి. ఎక్కువగా మనకి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. అస్సాం ఈజ్ ద మేజర్ హబ్ ఫర్ ది వన్ హార్న్ రైనోస్. ఓకే, ఎస్పెషల్గా ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ వన్ హార్న్ రైనోస్కి పెట్టింది పేరు అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ శివ 2025. ఓకే, బేసిక్గా మనకి అమర్నాథ్ యాత్ర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా. ఈ అమర్నాథ్ యాత్రలో భాగంగా పాల్గొనేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి థ్రెటన్ రావడం జరిగింది. పాకిస్తాన్ ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళు మేము అమర్నాథ్ యాత్రికులకి ఏదో ఒక హాని చేకూరుస్తామని చెప్పేసి బయటకు వచ్చి చెప్పడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆపరేషన్ శివ 2025 అనేది తీసుకురావడం జరిగింది. అంటే అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారిని సురక్షితంగా అమర్నాథ్ యొక్క లింగం ఏదైతే ఉంటుందో అమర్నాథ్ లింగాన్ని దర్శించుకొని తిరిగి సేఫ్గా ఇంటి వరకు చేర్చడమే ఈ ఆపరేషన్ శివ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వారిపైన సేఫ్ అండ్ సెక్యూర్డ్గా తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ శివ 2025ని చేయడం జరిగింది. ఓకే, చూద్దాం. సో సేఫ్ అండ్ స్మూత్ పిలిగ్రిమ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హైటెండ్ థ్రెట్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ బ్యాక్డ్ గ్రూప్. సో దీంట్లో భాగంగా రోడ్ రిపేర్స్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ బై ఆర్మీ ఇంజనీర్స్, అదేవిధంగా ఎమర్జెన్సీ ఫుడ్ ఫర్ 25,000 పిలిగ్రిమ్స్కి, అంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి 25,000 వరకు ఈ ఫుడ్ అవైలబుల్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా టెంట్ సిటీస్, బుల్డోజర్స్ వీటన్నిటిని కూడా, అంటే ఒకవేళ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇస్ హ్యాపెన్ ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ శివ 2025 తీసుకురావడం జరిగింది. ఓకే, రిఫ్లెక్ట్స్ ఆర్మీస్ కమిట్మెంట్ టు సెక్యూర్ పిలిగ్రిమేజ్. అదేవిధంగా ప్రాక్సీ టెర్రర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ఒక రకంగా ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా క్విక్ రియాక్షన్ టీమ్స్ని కూడా దీంట్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో సింపుల్గా ఆపరేషన్ శివ దేనికి సంబంధించిందంటే ఎవరైతే అమర్నాథ్ భక్తులు ఉంటారో, అమర్నాథ్ యాత్ర భక్తులు ఎవరైతే ఉంటారో వారిని సేఫ్గా, సెక్యూర్డ్గా వారి యొక్క దర్శనాన్ని చేయించి తిరిగి ఇంటి వద్దకు పంపించడమే ఈ ఆపరేషన్ శివ యొక్క మెయిన్ ఇంటెన్షన్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఖైమర్ రోగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఖైమర్ రోగ్ సైట్స్ ఇవి కాంబోడియాకి సంబంధించినవి. సో 47th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా లిస్టింగ్లో భాగంగా ఈ ఖైమర్ రోగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగిందనమాట. సో ఈ ఖైమర్ రోగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యాక్చువల్లీ క్రిమినల్ మైండ్తో కూడుకున్నటువంటి ఒకప్పటి జైల్స్ అన్నమాట, జైల్ ప్రిజన్స్. ఓకే, సో వాటిని బేసిక్గా చాలామంది ఇక్కడ చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ జైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఖైమర్ రోగ్ రీజియన్స్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటిని మ్యూజియంస్ లాగా మార్చడం జరిగిందన్నమాట. సో కాంబోడియాలో చాలా ఫేమస్ ఇవి. చాలామందికి దాదాపుగా ఎన్నో లక్షల మందిని చంపేయడం జరిగింది ఆ ఖైమర్ రోగ్ ప్లేసెస్లలో. సో వాటిని మోడర్నైజ్ పీస్ఫుల్కి, అంటే పీస్ కోసం అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి వీటిని ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగింది. ఓకే, అదేవిధంగా 50 ఇయర్స్ అవుతుంది వీటిని ఎస్టాబ్లిష్ చేసి ఏవి ఆ మ్యూజియంస్ని. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వాటికి రిమార్కబుల్గా దీన్ని చేయడం జరిగింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిషన్కి సంబంధించినటువంటి ప్యారిస్లో జరుగుతుందిగా. మనకి ఇప్పుడు బేసిక్గా మరాఠాకు సంబంధించినటువంటి ఫోర్ట్లు ఏవైతే ఉన్నాయో, కోటలు ఏవైతే ఉన్నాయో ఆ కోట గోడలకు కూడా ఇప్పుడు మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రావడం జరిగింది. 44 అయ్యాయి ఇండియాలో వాటితో పాటుగా. ఓకే,
అదేవిధంగా మనకి 47th సెషన్లో ఈ కైమర్ రోగ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం జరిగింది. ఓకే, మార్క్స్ 50 years సిన్స్ ది రైజ్ ఆఫ్ కైమర్ రోగ్. ఓకే, ఎయిమ్స్ టు ప్రమోట్ పీస్, రిమెంబరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించడం కోసం అని చెప్పేసి వాటికి ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఈ కైమర్ రోగ్ రీజియన్లో అంటే ఆ పాలన జరిగినప్పుడు ఏమైందంటే చాలామందిని అక్కడ ఈ జైల్స్లలో ఏవైతే టౌల్ స్లెంగ్ జెనోసైడ్ మ్యూజియం అని, అదేవిధంగా M13 ప్రిజన్ అని, అదేవిధంగా చోయాంగ్ ఏక్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా డేంజర్ ప్లేసెస్గా గుర్తించడం జరిగింది. అవి ఇప్పుడు మ్యూజియంస్ లాగా ఉండడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి దారుణానికి గుర్తింపుగా అక్కడ పీస్ని ప్రమోట్ చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్, రిమెంబరెన్స్ గుర్తించుకోవడం కోసం అని చెప్పేసి వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. ఓకే, ఈ టౌల్ స్లెంగ్ జెనోసైడ్ మ్యూజియం ఏదైతే ఉందో బేసిక్గా ఇది ఒకప్పుడు స్కూల్. ఓకే, తర్వాత టార్చర్ ప్రిజన్గా మారడం జరిగింది. అదేవిధంగా M13 ప్రిజన్ కమాంగ్ చాంగ్ ఏదైతే ఉందో ఎర్లీ సీక్రెట్ డిటెక్షన్ సెంటర్ అంట ఇది. ఓకే, నెక్స్ట్ చియోంగ్ ఈక్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జిక్యూషన్ అండ్ బరియల్ సైట్స్గా గుర్తించడం జరిగింది. ఓకే, సో ద కిల్లింగ్ ఫీల్డ్స్గా పేర్కొనడం జరుగుతాయి. ద కిల్లింగ్ ఫీల్డ్స్గా వెయిట్ని పేర్కొంటారు, చియోంగ్ ఏక్ కిల్లింగ్ ఫీల్డ్స్ని పేర్కొనడం జరుగుతుంది. సో ఫస్ట్ మోడర్న్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కాంబోడియా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనకి కాంబోడియాలో ఉన్నటువంటి ఏవైతే ఫేమస్ సైట్స్ ఉన్నాయో మనకి అంగాకర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా పేర్కొనబడినటువంటి అంగాకర్ వాట్ని, అదేవిధంగా పెహ్ విహార్, సాంబో పెరి కుక్ కేర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతకుముందు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ 47th సెషన్లోనే భాగంగా మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఏవైతే మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో మనకి వాటిని బేసిక్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. దీనితో మొత్తం ఇప్పుడు 44కు చేరింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనౌన్సెస్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. ఓకే, ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్కి సంబంధించి ఏవైతే తాళపత్ర గ్రంథాలు అంటారో సో వాటికి సంబంధించినటువంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో భాగంగా ఇండియా ఫస్ట్ టైం గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సో దీన్ని నిర్వహించబోయేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఈ గ్లోబల్ ఇండియాస్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ని నిర్వహించబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పటి నుంచి అంటే September 11th నుంచి September 13th 2025 మధ్యలో, September 11th నుంచి September 13th మధ్యలో ఇది నిర్వహించబోతున్నారు. సో దీనికి బేసిక్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ అనే థీమ్తోని దీన్ని నిర్వహించబోతున్నారు ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ని. సో దీంట్లో భాగంగా బేసిక్గా ఏం చేస్తారు, ఇండియాకు సంబంధించినటువంటి మనుస్క్రిప్ట్స్ నాలెడ్జ్ ఏవైతే ఉంటాయో వాటిపైన డిస్కషన్స్ అండ్ డిబేట్స్ నిర్వహించబోతున్నారు ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ని. ఓకే, ఇక్కడ భారత మండపం న్యూఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ నిర్వహించబోతున్నారు. అండ్ September 11th ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది, September 11th ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మన భారతదేశం యొక్క జాతి గర్వించదగినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో వివేకానంద గారి స్పీచ్ మనకి 1893లో చికాగోలో September 11th రోజున మన భారతదేశం యొక్క కల్చర్ గురించి ఆ స్పీచ్లో ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డేట్ రోజునే మనకి ఈ మనుస్క్రిప్ట్ యొక్క సంబంధించినటువంటి వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది, గ్లోబల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకే, సో 11th to 13th మధ్యలో హైబ్రిడ్ మోడల్లో జరగబోతుంది. సో రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ అనే నినాదంతో ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 3-day హైబ్రిడ్ కాన్ఫరెన్స్ టు హానర్ గురు శిష్య ట్రెడిషన్ అండ్ రీవిటలైజ్ ఇండియాస్ రిచ్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరణలోకి తీసుకురావాలి. ఆ మనుస్క్రిప్ట్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని ప్రపంచానికి తెలియాలి, మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని తెలియజేయడం కోసం అని చెప్పేసి దీన్ని నిర్వహిస్తున్నారు. చెప్పాను కదండి. సో బేసిక్గా 1893లో మనకి చికాగోలో
వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్లో భాగంగా స్వామి వివేకానంద గారు ఇక్కడ స్పీచ్ ఇచ్చిన రోజును గుర్తించుకుంటూ అదే రోజున ఈ కాన్ఫరెన్స్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మనుస్క్రిప్ట్స్ పైన నిర్వహించబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఏఐ టెక్నాలజీ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బేసిక్గా మనము ఏదైతే ట్రెడిషనల్ మెడిసిన్ ఉందో వాటిపైన వాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దానికంటూ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. దీనిపైన గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హెల్త్ అనే నినాదం పైన ఈ బేసిక్గా మనకి రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెడ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ టు గైడ్ ఏ సేఫ్, ఎథికల్ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్. ఓకే, ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ పైన మనకి బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించు సోషల్గా, ఎథికల్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ప్రధాన ఉద్దేశం. సో దీంట్లో భాగంగా కీ ఫీచర్స్ ఏంటి అంటే మల్టీ స్టేక్ హోల్డర్ ప్లాట్ఫామ్. సో దీంట్లో గవర్నమెంట్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా భాగస్వాముల్ని చేయాలి అనుకుంటుంది. అదేవిధంగా స్టాండర్డ్ సెట్టింగ్స్ రోల్. సో దీంట్లో భాగంగా ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ట్రెడిషనల్ నాలెడ్జ్లో వాడాలి, ట్రెడిషనల్ మెడిసిన్స్లో, కాకపోతే దానికంటూ ఒక స్టాండర్డ్ సెట్టింగ్ ఉండాలి అని చెప్తుంది. అదేవిధంగా ఇంక్లూజన్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్, ఎవిడెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఫోకస్, గ్లోబల్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా భాగం చేయాలి అని చెప్పేసి ఏది మనకి గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి ఫర్ హెల్త్ అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఓకే, సో స్ట్రాటజిక్ గైడ్ ఫర్ ఎథికల్, ఎఫెక్టివ్ అండ్ సేఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంటిగ్రేషన్ ఇన్ ట్రెడిషనల్ హెల్త్ కేర్. సో మనకు ఆల్రెడీ తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎవరైతే ఉన్నారో వారు ఎఫర్ట్స్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మన భారత చరిత్రకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఆ ఇంటిగ్రేషన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రిషియేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఆయుర్జినోమిక్స్ అండ్ డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో 80% ఆఫ్ ది వరల్డ్ యూజ్ సమ్ ఫ్రమ్ ట్రెడిషనల్ మెడిసిన్. అదేవిధంగా మార్కెట్ ప్రొజెక్టెడ్ టు క్రాస్ 200 బిలియన్స్ బై 2030 కల్లా ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క వాల్యూ అనేది అంత మార్కెట్ బిల్డ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, టీఎన్ కెట్ ప్రోగ్రామ్. సో తమిళనాడు గవర్నమెంట్ 2022లో ఎర్లీ డిటెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఎర్లీ డిటెక్షన్ దీన్ని టీబీని ముందస్తుగా గుర్తించి ఏవైతే టీబీ ద్వారా జరుగుతున్నటువంటి మరణాలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ టీఎన్ కిట్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు, తమిళనాడు గవర్నమెంట్. ఓకే, చూద్దాం. సో ఎప్పుడు 2022లో రెడ్యూస్ ఎర్లీ టీబీ మోర్టాలిటీ త్రూ ఎర్లీ డిటెక్షన్ అండ్ డిఫరెన్షియేటెడ్ కేర్ ద్వారా. ఓకే, సో దీంట్లో భాగంగా ఏం చేస్తున్నారు, ప్రీ బేస్డ్ ట్రిగేజ్ టూల్స్ ఏంటి 5 సింపుల్ పారామీటర్స్. ఒకటి బాడీ మాస్ ఇండెక్స్, ఆక్సిజన్ లెవెల్, రెస్పిరేటరీ రేట్, అదేవిధంగా లెగ్ స్వెల్లింగ్, ఎబిలిటీ టు స్టాండ్. ఈ 5 పారామీటర్స్ని ఉపయోగించుకొని ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్స్ 98% ఆఫ్ సివియర్లీ ఇల్ అడ్మిటెడ్ విత్ ఇన్. సో ఎవరైతే 98%తోని ఇల్లు ఉంటారో వాళ్ళకి వితిన్ 7 డేస్లో బేసిక్గా అడ్మిషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సివియర్ టీబీ వెబ్ యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, క్యాల్కులేట్ రియల్ టైమ్ మోర్టాలిటీ రిస్క్, సింప్లిఫైడ్ ల్యాబ్ ఫ్రీ అసెస్మెంట్, సేవ్ 6 to 7 days ఓవర్ లెగసీ మెథడ్స్. నెక్స్ట్, డిఫరెన్షియేటెడ్ కేర్, కస్టమైజ్డ్ ఫర్ ఏజ్, అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్, సివియారిటీ, నెక్స్ట్ ఇవన్నిటిని తీసుకొచ్చి బేసిక్గా ఎర్లీ డిటెక్షన్ చేసి ముందస్తుగానే టీబీ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏమైనా సివియారిటీ ఉందా, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ముందస్తుగానే ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంచి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడమే ఈ బేసిక్గా టీఎన్ కెట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీనివల్ల 2022 నుంచి 20% రిడక్షన్ ఇన్ ఎర్లీ టీబీ డెత్స్
ఇన్ 6 months. అదేవిధంగా స్కేలబుల్ మోడల్ ఫర్ అదర్ హై టీబీ బర్డెన్ స్టేట్స్. మనకి తెలుసు నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది 2021లో తీసుకురావడం జరిగింది కదా. సో దానికి ఇది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఓకే, రీసెంట్గా ఏంటంటే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి బాగా ఉన్నాయని చెప్పేసి కొనియాడారు, అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ 4 members టు రాజ్యసభ. ఓకే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా అండర్ ఆర్టికల్ 81 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 81 ప్రకారం ఎవరైతే విశిష్ట సేవలు చేస్తారో ఆర్ట్, సైన్స్ ఇలా కొన్ని కేటగిరీలో సోషల్ వెల్ఫేరిస్టిక్లా ఈ విభాగాలలో ఎవరైతే కొనయాడదగినటువంటి సేవలు చేస్తారో వారిని మనము ప్రెసిడెంట్ గారు రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని? 12 మెంబర్స్ని విశిష్ట సేవలు చేసినటువంటి వివిధ కేటగిరీ ఆఫ్ పీపుల్ని బేసిక్గా మనం ప్రెసిడెంట్ గారు నామినేట్ చేయడం జరుగుతుంది రాజ్యసభకి. సో ఇప్పుడు మనకి హర్ష్ శ్రింగ్లా గారు అకంప్లీష్డ్ డిప్లొమాట్. సో వీరు ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో బాగా పనిచేయడం జరిగింది. సో వీరిని నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉజ్వల్ నికామ్. సో వీరు బేసిక్గా లాయరు, 26/11 ఇలాంటి వాటికన్నిటికి కూడా వీరు ప్రధానంగా వాదించడం జరిగింది. అదేవిధంగా మీనాక్షి జైన్ గారు. ఓకే, వీరు బేసిక్గా టీచర్, హిస్టారియన్. సో వీరిని నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సదానందం మాస్టర్. ఓకే, వీరు సోషల్ వర్కర్. సో వీరిని కూడా నామినేట్ చేయడం జరిగింది. సో నలుగురి యొక్క టర్మ్ ముగుస్తున్నందున బేసిక్గా వీరిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేటెడ్ 4 eminent persons టు రాజ్యసభ అండర్ ఆర్టికల్ 81A ప్రకారం కాన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ రికమెండేషన్ బేస్ చేసుకొని బేసిక్గా నామినేషన్ చేయడం జరుగుతుంది. సో ఉజ్వల్ నికమ్ గారు రినోన్ లాయర్, హై ప్రొఫైల్ క్రిమినల్ కేసెస్లో భాగంగా వీరు బాగా ఫేమస్ అనమాట. తర్వాత సదానందన్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో టీచర్, సోషల్ వర్కర్, నోన్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్కి. అదేవిధంగా హర్షవర్ధన్ శ్రింగ్లా ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ. ఓకే, కీ ఫిగర్ ఇన్ G20 ప్రెసిడెన్సీలో వీరు చాలా కీ రోల్ చేశారు. అదేవిధంగా మీనాక్షి జైన్ హిస్టారియన్, ఎడ్యుకేషనిస్ట్, ఎక్స్పర్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ లిటరేచర్. సో వీరిని నామినేట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఆర్టికల్ 81A ప్రకారం రాష్ట్రపతి గారికి కొన్ని అధికారాలు ఉంటాయి. రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు కొంతమందిని. ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ ఎంతమందిని? 12 members వరకు నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సోనాలి మిశ్రా అపాయింటెడ్ ఫస్ట్ డీజీ టు ది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఏదైతే ఉందో మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది కదా, RPF. సో దీనికి ఫస్ట్ ఉమెన్ డీజీగా, డైరెక్టర్ జనరల్గా వీరు అపాయింట్ అవ్వడం జరిగింది. సో బేసిక్గా వీరు మధ్యప్రదేశ్ క్యాడర్కి సంబంధించినటువంటి IPS ఆఫీసర్. సో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి IPS ఆఫీసర్. సో వీరిని బేసిక్గా ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ RPFగా అపాయింట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఒక మహిళా అధికారి మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి డీజీగా పనిచేయడం ఇదే మొదటిసారి అనమాట. సో ఇట్లాంటి కంపల్సరీ అడగడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదటి చివరి అని. సో 1993 బ్యాచ్కి సంబంధించినటువంటి IPS ఆఫీసర్. సో బేసిక్గా వీరు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది. వారి యొక్క సేవలకు గాను వీరిప్పుడు బేసిక్గా RPFకి డీజీగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో లెట్స్ సీ ది హైలైట్స్. 1993 బ్యాచ్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ RPF. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వారు దీన్ని చేయడం జరిగింది. టిల్ October 31, 2026 వరకు వీరు ఈ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. మనోజ్ యాదవ్ గారు July 31, 2025 రోజున వీరి యొక్క పదవి విరమణ జరుగుతుంది. సో మనోజ్ యాదవ్ గారు, సో వారి ప్లేస్లో ఇప్పుడు వీరు రావడం జరుగుతుంది, సోనాలి మిశ్రా గారు. సో మధ్యప్రదేశ్ IPS క్యాడర్. వీరు బేసిక్గా పంజాబ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కమాండర్గా కూడా చేయడం జరిగింది. IG ఇన్ కాశ్మీర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా
ప్రెసిడెంట్ మెడల్ అనేది తీసుకోవడం జరిగింది, పోలీస్ మెడల్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసి మనకు 1957లోనే 1957లోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే సిన్స్ 1985 వరకు ఆర్మడ్ ఫోర్స్ తర్వాత సిన్స్ 1985 నుంచి మనకి ఆర్మడ్ ఫోర్స్గా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైల్ ప్యాసింజర్స్ అండ్ సేఫ్టీ ప్రాపర్టీకి సంబంధించిన సేఫ్టీ విషయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు తీసుకుంటుంది. అదేవిధంగా 1966 నుంచి బేసిక్గా అరెస్ట్ అండ్ ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ బికమ్ ది ఫస్ట్ స్టేట్ టు జాయిన్ క్రూయిజ్ భారత్ మిషన్. సో బేసిక్గా జల రవాణాను అభివృద్ధి చేయాలి. మన ఇండియాలో క్రూయిజ్ సంబంధించినటువంటి ఏదైతే మనుషులు ట్రావెల్ చేసేటువంటి షిప్స్ ఉంటాయి కదా, సో ఆ క్రూయిజ్ షిప్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి క్రూయిజ్ భారత్ మిషన్ను తీసుకురావడం జరిగింది. ఆ క్రూయిజ్ భారత్ మిషన్లో భాగంగా మొట్టమొదటిసారిగా జాయిన్ అయినటువంటి స్టేట్ ఏది అంటే గుజరాత్. సో దానికి సంబంధించి రూట్స్ ఐడెంటిఫికేషన్, ఏ రూట్లలో ఈ క్రూయిజ్ షిప్స్ని రన్ చేయబోతున్నారు అని చెప్పేసి చూద్దాం. సో బేసిక్గా పదాలా ఐలాండ్, రాన్ ఆఫ్ కచ్, అదేవిధంగా జామ్నగర్, ఓకా, ద్వారకా, నెక్స్ట్ పోర్బందర్, డయ్యూ, వరవాల్. సో ఇలాంటి ప్లేసెస్లలో ఈ క్రూయిజ్ షిప్ని నడపబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే బేసిక్గా ఇదంతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఉపయోగించుకునే బదులు బేసిక్గా ఈ లొకేషన్స్లో త్రూ వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి బేసిక్గా ట్రావెల్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పొల్యూషన్ని కూడా తగ్గించవచ్చు అండ్ అదేవిధంగా సేఫ్గా సెక్యూర్డ్గా కూడా ప్రయాణం చేయొచ్చు. సో చూద్దాం హైలైట్స్. క్రూయిజ్ భారత్ మిషన్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఓకే, September 30, 2024లో ఈ క్రూయిజ్ భారత్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో మేక్ ఇండియా గ్లోబల్ క్రూయిజ్ హబ్ బై 2029 కల్లా ప్రపంచంలోనే క్రూయిజ్ షిప్స్ అండ్ ప్రయాణికులలో ఇండియా గ్లోబల్ హబ్గా మారాలి అనుకుంటుంది. ఓకే, ఇంక్రీజ్ క్రూయిజ్ ట్రాఫిక్ 10x మోడ్లో, అంటే 10 వేగంతో ఈ క్రూయిజ్ షిప్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది పెరగాలనుకుంటున్నారు. సో గుజరాత్ దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాన్డ్ క్రూయిజ్ సర్క్యూట్స్ ఏంటి చెప్పాను కదా, డయ్యూ, వరవల్, అదేవిధంగా పోర్బందర్, ద్వారకా, జామ్నగర్, ఓకా, పదలా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ. అదేవిధంగా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. గోగా హజీరా రో ప్యాక్స్ టు బి ఎక్స్పాండెడ్. ఓకే, ప్రధానంగా ఇండియాలో వచ్చేసి పదాలా ఐలాండ్, రాన్ ఆఫ్ కచ్, పోర్బందర్, వరవల్, డయ్యూ, అదేవిధంగా ద్వారకా, ఓకా, జామ్నగర్లలో కూడా వీటిని అంటే ఈ రూట్స్లలో నడపబోతున్నారు. ఓకే, ఫస్ట్ స్టేట్ టు అఫీషియల్లీ అలైన్ విత్ ది క్రూయిజ్ భారత్ మిషన్లో భాగంగా దీన్ని చేయబోతున్నారు. దీని ద్వారా టూరిస్ట్ని పెంచి లోకల్స్కి ఇన్కమ్ కూడా పెంచాలనేది ప్రధాన లక్ష్యంగా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో 2029 కల్లా ఇండియా టాప్ కంట్రీగా ఉండాలి అని చెప్పేసి ఈ క్రూయిజ్ మిసైల్లో భాగంగా క్రూయిజ్ భారత్ మిషన్ని నిర్వహించడం జరుగుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇండియా లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని లాంచ్ చేయడం జరిగింది. సో ట్రెడిషనల్ డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఉందో మనకి యునాని, బేసిక్గా యోగా, సిద్ధ, వీటికి సంబంధించినటువంటి ట్రెడిషనల్ డిజిటల్ లైబ్రరీ అనేది ఉండాలి అని చెప్పేసి ఇండియా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, చూద్దాం. ఇండియా బికమ్స్ ది ఫస్ట్ కంట్రీ, దేశంలోనే ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్. సో దీనికి ఏఐ టెక్నాలజీతోని అనుసంధానం చేసి ఈ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఆయుర్వేదకు సంబంధించి, యునానికి సంబంధించి, సిద్ధ, సోవారిక్పా అండ్ హోమియోపతికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఈ ట్రెడిషనల్ డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రైజెస్ ఫర్ ఇన్నోవేటింగ్ ట్రెడిషనల్ మెడిసిన్ యూజింగ్ ఏఐ. సో ఏఐ టూల్స్, ఎయిడ్ టు పల్స్ రీడింగ్, అదేవిధంగా టంగ్ అనలైసిస్, ప్రకృతి అసెస్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం జరుగుతుంది. అదేవిధంగా జెనోమిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూజన్ ఫర్ జెనోమిక్స్ ఆయుర్వేద ఫర్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్, సపోర్ట్స్ డ్రగ్ రీసెర్చ్, ప్రివెంట్స్ మిస్యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఓకే, సో దీని బేసిక్గా గ్లోబల్ అండ్ నేషనల్ ఇంపాక్ట్ ఏంటి, ప్రమోట్స్ ఏఐ ఫర్ ఆల్ అనే దాని మీద బేసిక్గా మనకు పిఎం మోడీ గారు దీన్ని ఎప్పుడు జీపీఏఐ సమ్మిట్లో భాగంగా
ఏఐ ఫర్ ఆల్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు కదా. సో దాంట్లో భాగంగానే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని లింక్ చేసి ట్రెడిషనల్ డిజిటల్ నాలెడ్జ్ లైబ్రరీని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ఫైర్ ట్రయల్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, డిఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు రీసెంట్గా ఏంటి అంటే ఒక రైడ్ చేయడం జరిగింది. ఆపరేషన్ ఫైర్ ట్రయల్ బేసిక్గా మనకి జవహర్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ జవహర్ పోర్టులో చైనాకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో, టపాకాయలు అంటారు కదా, ఆ ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడం జరిగింది. దాదాపుగా 35 కోట్ల విలువైనటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 100 టన్నుల వరకు, 100 టన్స్ వరకు వీటి యొక్క వెయిట్ ఉండడం జరిగింది. సో యాక్చువల్లీ ట్రేడ్ అనేది ఆపివేయడం జరిగింది. ఎందుకు అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ అనేవి ఇంప్రాపర్గా వాడడం జరుగుతుంది చైనీస్ క్రాకర్స్లలో. సో అందుకని చెప్పేసి ఆపివేశారు. అయితే వాటిని ఇల్లీగల్గా వేరే నేమ్స్తోని లైక్ డోర్ మ్యాట్స్ అని ఈ కన్సార్టియంతో తీసుకురావడం జరుగుతుంది. అయితే వాటిని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఆపరేషన్ ఫైర్ ట్రయల్లో భాగంగా. ఓకే, సో 35 crores చైనీస్ ఫైర్ క్రాకర్ స్మగ్లింగ్ మేజర్ క్రాక్ డౌన్. సో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ నవసేవా పోర్ట్ ఏదైతే ఉందో ముంబైలోని నవసేవా పోర్ట్ దగ్గర దీన్ని కాన్లా స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా ఉంటుంది. సో అక్కడ పట్టుకోవడం జరిగింది. బేసిక్గా వీటిని మినీ ప్లాంట్స్ అని, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని అండ్ ప్లాస్టిక్ మ్యాట్స్ అని చెప్పి తీసుకురావడం జరుగుతుంది, కానీ యాక్చువల్లీ అవి ఫైర్ క్రాకర్స్. సో దీంట్లో భాగంగా స్పెషల్ ఎకనామీ జోన్స్ ఏవైతే ఉంటాయో ప్రొవిజన్స్ మిస్యూజ్డ్ గూడ్స్ ఇంటెండెడ్ టు డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో భాగంగా. ఓకే, అదేవిధంగా కీ ఇండివిజువల్స్ అరెస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ఫారెన్ ట్రేడ్ పాలసీలో భాగంగా ఈ ఫైర్ క్రాకర్స్ ఇంపోర్ట్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో బ్యాండ్ కెమికల్స్ అయినటువంటి రెడ్ లెడ్, కాపర్ ఆక్సైడ్, లిథియం వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ బ్యాన్ చేసినటువంటి కెమికల్స్ యూజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా తరలిస్తున్న తరుణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకి పట్టుకోవడం జరిగింది. ఓకే, బేసిక్గా ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీ రిస్క్కి, అదేవిధంగా ఫైర్ హజార్డ్స్కి ప్రధానంగా కారకాలు అవుతున్నాయి కాబట్టి వీటిని ఆపివేయడం జరిగింది. సో ప్రివెంటెడ్ హజార్డ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హజార్డ్స్ ఇల్లీగల్ షిప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవడము నేషనల్ సెక్యూరిటీ అండ్ సప్లై చైన్ సేఫ్టీకి దోహదపడడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఏపీ హైకోర్టు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఎలాంటి యాప్ అనేది లేదు. T1 academy.in వెబ్సైట్ ఏదైతే ఉందో T1 academy.in వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో పూర్తిగా ఏపీ హైకోర్టుకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ అనేది బియాండ్ రేంజ్ ఏమి ఉండదండి. సో కొన్ని క్వశ్చన్స్ టఫ్నెస్ కోసం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అన్ని పాయింట్స్ని కవర్ చేయాలి కాబట్టి. సో బేసిక్గా మారిన సిలబస్కి అనుగుణంగా మేము ఏదైతే ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారమే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము. దయచేసి ఎవరైతే ఏపీ హైకోర్టు అభ్యర్థులు ఉన్నారో ఈ వీడియోస్కి సంబంధించి అంటే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.